ఎప్పటి మాదిరిగానే యమున గట్టున పొన్న చెట్టు మీద కూర్చొని వేణుగానం చేస్తున్నాడు బాలకృష్ణుడు. పరిసరాల్లోని పశుపక్షాదులు పరవశించి వింటున్నాయి. కాలనియమం లేకుండా సాగి సాగి ఆగిన నాదంతో ఎత్తిన తలలు దించి అన్నీ ఇంటి ముఖం పట్టాయి. వాటితో పాటు నదీ తీరంలో కడవ మీద కడవ పెట్టుకొని నిలబడి వేణుగానంలో పరవశమై ఉన్న గోపిక ఎవరో కుదిపినట్లు ఉలిక్కిపడి బాహ్యస్మృతిలోకి వచ్చింది. కడవలు దించి నీరు నింపింది. ఓ కడవను నెత్తిన పెట్టుకొని రెండవ కడవను ఎత్తి దాని మీద శబ్దాలను చూసింది. నిండు గర్భిణి అయిన గోపికకు అది సాధ్యం కాలేదు. ఈమె బాధలు చూస్తూ కూడా పొన్న చెట్టు మీద ఉండి కిలకిలా నవ్వుతున్న కృష్ణునితో కన్నా వచ్చి కాస్త సాయం చేయరాదు అంటూ పిలిచింది. వినిపించినట్లే కూర్చున్నాడు కన్నయ్య. చూచి చూచి దారిని పోయేవారిని పిలిచి కడవలు నెత్తిన పెట్టుకుని ఇంటి ముఖం పట్టింది. ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అక్కడ దృశ్యం ఆమెకు చాలా కోపం తెప్పించింది. తనకన్నా ముందు ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు. పక్కింట్లో ఓ గోపిక నెత్తి మీద నుండి కడవలు దించుతూ కనిపించాడు కృష్ణుడు. దారిన పోయేవారి సాయంతో కడవలు దించి వెంటపడి కృష్ణుని పట్టుకుంది. వెన్న దొంగ, నిండు గర్భిణి అనే కనికరం కూడా లేకుండా అన్నిసార్లు పిలిచిన కడవలు ఎత్తకుండా ఇప్పుడేమో ఈ పిల్ల నెత్తిన కడవలు దించుతున్నావా, ఇది న్యాయమేనా అంటూ బుగ్గ మెలిపెట్టింది. చిన్ని కృష్ణుడు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ తన చేతులతో ఆమె చేతిని ప్రక్కకు నెట్టి, ఆగవమ్మ ఆగు, నీవా నిండు గర్భిణివి, మరి నన్నేమీ అడిగావు? కడవలు ఎత్తి నెత్తిన పెట్టమన్నావు, మరి ఈ పిల్ల కడవలు దించమని అడిగింది. పిచ్చి గోపిక, ఇంతకాలం నుండి నన్ను చూస్తున్నావు, అర్థం చేసుకోలేదు. నేను బరువులు దించేవాడినే కానీ పెంచేవాడిని కాదని తెలీదా అంటూ తప్పించుకొని గలగలా నవ్వుతూ యమునా తీరం వైపు పరిగెత్తాడు. నిజమే నా పిచ్చి, కానీ భగవంతుడు భారాన్ని దించేవాడే కానీ పెంచేవాడు కాదు కదా. ప్రార్థనలు చేసి పరమాత్మను మెప్పించి కూడా బరువులు దించమని అడగకుండా బరువులు పెంచమని అడిగితే అది భక్తియా? కాదు కాదు, రక్తి అని అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ నిలబడింది. ఇంతలో సుశీల అంటూ భర్త పిలుపు వినపడటంతో బాహ్యస్మృతిలోకి వచ్చింది.